హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ వాయనాడ్ ట్రిప్లో నేనైతే ఎవ్రీడే షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇది డే 2 రోజు అనమాట. ఎగ్జాటిక్ పార్క్ అయితే ఉంది వాయనాడ్లో. సో అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అండ్ మోక్ష చాలా భయపడిపోతూనే ఇలా పాము అయితే మెడలో వేసుకునింది. అది కదులుతూ ఉంటే చాలా భయపడిపోతూ ఉంది. అండ్ మోక్ష అనే కాదు, ఎవరైనా సరే చాలా భయపడతారు కదా. అది పాము మెడలో వేసుకోవడం అంటే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు కదా. ఫస్ట్ టైం ఏమో అలా భయపడిందా, మళ్ళీ సెకండ్ టైం అదే వెళ్ళి నేను వేసుకుంటాను అని చెప్పి ఇలా పామునైతే వేసుకునింది. చాలా ఉన్నాయండి. పాము ఉంది, అండ్ అలాగే పాముల్లో కూడా రకరకాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారా చిలుకలు అయితే ఉన్నాయి. అండ్ మన తిరుపతిలో ఎగ్జాటిక్ పార్క్ ఉంది కదా, సేమ్ అలానే ఉంది, కాకపోతే కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ పైన ప్యారెట్ వచ్చి ఏదో గింజలు పెడుతూ ఉంటే అది వచ్చి అలానే పట్టుకొని కూర్చొని తింటూ ఉంది. అండ్ నాది కూడా కొన్ని వచ్చాయి నా దగ్గరికి కూడా, బట్ అవన్నీ పిక్స్ అన్నీ వీడియోస్ అన్నీ ఎలాగా డిలీట్ అయిపోయాయో తెలియట్లేదు, కానీ అవన్నీ డిలీట్ అయిపోయాయి. సో ఇంకా నా దగ్గర ఉన్నవి మాత్రం షేర్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ ట్రిప్కి వెళ్ళేటప్పుడు నా ఫోన్ అయితే హ్యాండ్ ఇచ్చేసింది. సో అందువల్ల అందరి ఫోన్స్లో వీడియో షూట్ చేయడం వల్ల అసలు ఎక్కడ ఏది మిస్ అయిందో ఏమీ అర్థం కావట్లేదు. సో ఇలాగా వాయనాడ్లో ఎగ్జాటిక్ పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ నుంచి చిన్న షాపింగ్కి వెళ్ళున్నాము. అండ్ అక్కడ కొన్ని టీ పౌడర్ అని, ఖర్జూరం అని, ఇంకా ద్రాక్ష అని అలా కొన్ని పర్చేస్ చేసి తీసుకొచ్చాము. అంతే అనమాట. ఇంకా వాయనాడ్లో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. తర్వాత రోజు ఇంకా స్టార్ట్ అయిపోయి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, కానీ అక్కడ ఒక మ్యూజియం ఉంటే అక్కడికి వెళ్ళున్నాము. ఇంకా మ్యూజియంకి వెళ్ళి తర్వాత బెంగళూరు అయితే రిటర్న్ అయిపోయామండి. బెంగళూరులో ఆ నైట్ అంతా స్టే చేసేసి నెక్స్ట్ డే తిరుపతికి అయితే వచ్చేసాము. మేము ఫ్రైడే స్టార్ట్ అయ్యి వెళ్ళి ట్యూస్డేకి ఇంటికైతే వచ్చామన్నమాట. అలా మా ట్రిప్ అయితే అలా జరిగింది. ఇక్కడ మా అమ్మ మీద చూస్తున్నారా ఎలా ఎక్కేసాయో ఇవన్నీ కూడా.
నెక్స్ట్ డే అయితే మ్యూజియంకి వెళ్ళాము అండ్ అలాగే లక్డీ వ్యూ పాయింట్కి కూడా వెళ్ళామండి. ఇక్కడ నుంచి బీచ్ చాలా దగ్గరగానే ఉంది. కాకపోతే వెళ్ళడానికి ఇలా ఒక్కటే దారిలో వెళ్ళాలి. చూస్తున్నారా ఎలా స్లోప్గా ఉందో ఇక్కడంతా వ్యూ పాయింట్. సో ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పి రిటర్న్ బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంతేనండి వాయనాడ్ వ్లాగ్స్ అన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.